47 అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ యాకోబు ఫరో రాజుగారితో మాట్లాడుతున్నాడు. ఫరో రాజు 8వ వచనంలో అంటాడు, 47:8లో ఫరో నువ్వు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెమే గాను దుఃఖ సహితముగాను ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం. బట్ ఇక్కడ యాకోబు 130 సంవత్సరాలు, ఇక్కడ ఫరోతోటి మాట్లాడేటప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 130 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం? అందులో సగం బతికితే గొప్పే, 130లో సగం మనం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. 60 సంవత్సరాలు ఇంకా రాలేదు మనకి కదండి, కానీ వచ్చిన రోజుల్లో ఉన్నాం మనం అందరం. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాకోబు, మనం యాకోబు ఎవరు అంటే అబ్రహాం మనవడు, దేవుని స్తోత్రం. యాసావు యాకోబు. హల్లెలూయా. కాబట్టి అతని దినములు ఎలా ఉన్నాయంటే 130 సంవత్సరాలు కూడా కొంచెముగా ఉన్నాయంట. అవి కూడా ఎలాగున్నాయంట? దుఃఖ సహితములై ఉన్నవి. హల్లెలూయా. జీవితం ఎలా ఉందండి? అతని జీవితం దుఃఖ సహితంగా ఉందంట, దుఃఖాన్ని సహించే దానిలో ఉందంట. హల్లెలూయా. అంటే దుఃఖాన్ని సహించడానికే పుట్టినట్టు ఉందంట, అంటే మనకు దగ్గరగా ఉన్నట్టుంది. మనం కూడా అంతే కదా, దేవుని మహిమ కలిగింది కాదు. మనం ఎవరికైనా మంచి చేస్తే వాళ్ళు మనం చెడ్డోళ్ళు అయిపోతాం, అంతే కదా. మనం ఎవరికి మంచి చేసినా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు శత్రువులు అయిపోతున్నారు మనం. హల్లెలూయా. బంగారం అటుకెళ్తే మట్టి అయిపోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అబ్రహాము మోడు లాంటి జీవితం. అబ్రహాం జీవితం ఎలాంటిదండి? మోడు లాంటి జీవితం. అతనికి ధనం ఉంది కానీ ఎవరు లేరు, బిడ్డలు లేరు. హల్లెలూయా. ఎంత ఉన్నా బిడ్డలు లేకపోతే ఎందుకు? హల్లెలూయా. కాబట్టి దేవుడు తన బిడ్డల్ని బలపరిచేవాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. దేవుడు తన బిడ్డల్ని ఆదరించేవాడు. తను నమ్ముకున్న వారిని ఆయన ఒకడు తన తల్లి ఆదరించినట్లు దేవుడు ఆదరిస్తాడంట. చూడండి, అబ్రహాము డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. నాకు ఆస్తి అయితే బోళ్ళంత ఆస్తి ఉంది, లెక్కలేనంత ఆస్తి ఉంది. అతను సమృద్ధి, బంగారం, గొర్రెలేడి అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. హల్లెలూయా. 3000 ఒంట్లు. హల్లెలూయా. పెద్ద సంపాదన అతనికి. హల్లెలూయా. అయినప్పుడు కూడా తన బ్రతుకులో పెద్ద కొదువు ఉంది. ఈ రోజున మన కొదువులే కాదు. నేను ఒక అన్నయ్యతోటి మాట్లాడుతున్నాను. నేను ఒక అన్నయ్యతో మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ లాంటిదే. ఆ ఫ్యామిలీ అతను కొంచెం కొరసు ఉంటాడు, అలా ఆవిడ కొడుకు ఉంటుంది. హల్లెలూయా. సేమ్ మా ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ. అతనితో మాట్లాడుతుంటే అతను అంటున్నాడు, వదినేటి అన్నయ్య కొద్ది నీరసంగా ఉంది అన్నాను. అంటే మొదలెట్టాడు చెప్పడం, వదినికి ఏముందంట? వదినికి థైరాయిడ్ ఉందంట. థైరాయిడ్తో సరిపెట్టిందా, షుగర్ వచ్చేసిందంట. వదిన నిండా చూస్తే 50 ఏళ్ళు దగ్గరలో ఉండి ఉంటుంది ఆ వదిన. హల్లెలూయా. హల్లెలూయా. నడువు నొప్పి అంట, ఇంకా 2-3 రకాలు చెప్పాడు. హల్లెలూయా. ఇదన్నీ కాకుండా మన బండి మీద వెళ్ళి ఇద్దరు పడిపోయారంట. హల్లెలూయా. అలా పడిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక రకం వచ్చిందంట. హల్లెలూయా. తల కనుక్కున్నారంట, నడువనికి వచ్చిందంట, రకరకాల ఫోటోలు తీసాడు. హల్లెలూయా. అప్పుడు అన్నయ్య ఇదేదో ప్యాకేజీలా ఉందన్నయ్య, మామూలుగా లేదు, ఇది అన్ని కవరేజీలు కలిసిపోయి వచ్చేసి ఇందులో ఏదో 1-2 కాదు, అన్నీ కలిసి వచ్చేసింది నీకంట. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా ఎన్ని ఏ పక్కన ఏ మూలకెళ్ళినా సమాధానం లేదు మనకి. ఏ మూలకెళ్ళినా అన్నీ ఆవేదన కిందే ఉంది, ఆదరణ లేదు. కాబట్టి ఇక్కడ అబ్రహాముని దేవుడు ధైర్యపరిచాడు. అబ్రహామా నాతో రా, ఎందుకంత దిగులు పడుతున్నావు? నాకేమైనా అసాధ్యమైనది ఏదో ఉందా? నాకు సమస్తం సాధ్యమే కదా. ఒకసారి బయటికి రా, సముద్రం ఇసుక దగ్గర ఇసుక రేణువులు లెక్కించగలవా? ఆకాశ నక్షత్రాలు చూడు, వాటిని నువ్వు లెక్కించగలవా?
నీ సంతానాన్ని నేను అలా అభివృద్ధి చేస్తాను. నా మాట నమ్ము నువ్వు. నీకున్న పరిస్థితులు చూసుకోవద్దు ఎప్పుడు కూడా. నేను మోడి బారిన వారిని చిగురింపజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి, చెట్టుని మోడి కింద మనం మోడు దగ్గర మొండు అంతా కొట్టేస్తే అది మళ్ళీ నీటి వాసన తగిలితే మళ్ళీ చిగురిచేస్తుంది. హల్లెలూయా. అలాగా దేవుడు కూడా అంటాడు, మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. మన యేసయ్యకి మన తల్లి గర్భంలో మనం ఇంకా పిండముగా పడకముందే రూపించబడకముందే తెలుసండి మన గురించి. తల్లి గర్భంలో గర్భసంచిలో ఉన్న ఇంకా పుట్టకముందే మనం ఏ సైజులో ఉంటామో అందులో ఎలా పెట్టాలని ఆయనకి అప్పుడు తెలుసు. ఇప్పుడు పరిస్థితులు తెలియమంటారా? నువ్వు పిల్లల గురించి పడే పరిస్థితి తెలదా? నువ్వు అప్పులోళ్ళ గురించి పడే పరిస్థితి తెలదా? చీట్ల గురించి పడే పరిస్థితి తెలదా? నీ డోకరా రుణాల గురించి దేవుడు తెలియదా? నీ బ్యాంక్ రుణాల గురించి తెలియదా నీకు దేవుడికి? హల్లెలూయా. నువ్వు పిల్లల గురించి పడుతున్న బాధ తెలియదా దేవుడికి? హల్లెలూయా. నీ ఇంట్లో వాళ్ళతో నువ్వు పడుతున్న బాధలు దేవుడు తెలీదా? హల్లెలూయా. నీ పోరాటాలు తెలియదా దేవుడికి? నీ సమస్యలు తెలియదా? హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నా కృప నీకు చాలు. నా కృపలో నీకు సమృద్ధి దేవుడు దయచేస్తాడు. ఈ రోజున నువ్వు మొదట కొద్దిగా ఉన్నావేమో, కొన్న మందిరానికి తీసుకెళ్ళాడు దేవుడు. ఆ మందిరంలో ఒక వాక్యం, మొదట కొద్దిగా ఉంటావంట, కొద్దిగా నువ్వు మహాభివృద్ధిలోకి వస్తావంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొదట కొద్దిగా ఉన్నావు, కొద్దిగా నువ్వు మహాభివృద్ధిలోకి వచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నాకేయడానికి ఉంటాం, నిజమే, మనం కొద్దిగానే ఉన్నప్పుడు కొద్దిగా మనం మహాభివృద్ధిలోకి వస్తాం. హల్లెలూయా. కాబట్టి చూడండి, అబ్రహాము దేవుడు తీసుకొచ్చి బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి. హల్లెలూయా. ఏమో చూడండి ఎంతమంది అయిపోయారండి. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు జీవితం ఎన్ని రోజులు కొంచెంగానే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా దుఃఖ సహితంగా ఉన్నాయంట అని అక్కడ యాకోబు పొరగారితో చెప్తుంటే, నిజమే, యాకోబు జీవితం ఎలా ఉంది చెప్పండి. అన్నగారితోటి పోరాటం ఉంది, పిల్లనిచ్చినోడితోటి పోరాటమే. ఆడు ఒక దాని గురించి కష్టపడితే ఇంకోటి చేస్తాడు. లాభాన్ని ఎలాంటి? హల్లెలూయా. నువ్వు ఒక అందుకు పరిగెడుతున్నావు అనుకో, ఇంకొక అందుకు చేసేస్తాడు. హల్లెలూయా. నీ జీతం ఎంత అనుకుని పరిగెడుతున్నావు అనుకో, ఆ జీతం కోసేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నది వేరు, అతను ఇచ్చేది వేరు. అలా 10 సార్లు మార్చేసాడంట జీతం. రాహేలుని ప్రేమించాడంట. ప్రేమింతే మా ఊళ్ళో కట్టుబాటు అది కాదని చెప్పేసి ఫస్ట్ పెద్ద కూతురిని పెళ్లి చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గదిలో చూతుల్లోకి రాహేలు లేదు, చిన్నమ్మాయి లేదు. చిన్నమ్మాయిని ప్రేమించి 7 సంవత్సరాలు ప్రేమించాడు. మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు, అలా 21 సంవత్సరాలు ఉత్తినే పని చేయించుకుని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొడుకులతో పోరాటం. కొడుకులు ఎలాంటి వాళ్ళు అనుకున్నారో? ఈర్ష్యపరులు. నేను లేకపోతే నా బిడ్డలు ఎలా ఉంటారో బాబోయ్, పెద్దోడు ఈ చిన్నోడిని ఏం చేస్తారో. హల్లెలూయా. వీళ్ళు ఎంత ఆవేశపరులు, ఈ కొడుకులు ఆవేశపరులు అంట. అసలు ఆలోచన లేదు వీళ్ళకి. ఎంత కఠినులు అంటే, తన చిన్న తమ్ముడిని గొర్రెని చంపి ఆ రక్తం చిన్న తమ్ముడు రక్తం మళ్ళీ గొర్రెలో ముంచి, ఆ గొర్రె రక్తంలో ముంచి తీసుకొచ్చి నాన్న తమ్ముడు చచ్చిపోడంటే 7 రోజులు లెగితే ఒట్టు. ఎంత మంచి కొడుకులండి. హల్లెలూయా. ఆవేశపరులు, ఈర్ష్యపరులు, కఠినాత్ములు, ఇలాంటి పిల్లలు పుట్టారు ఆయనకి. హల్లెలూయా. యాకోబుకి ఒక్కడో కూడా అందులో యోసేపు రూబేన్ అన్నవాళ్ళు తప్ప ఎవరో మంచి వాళ్ళు కనపడతారు. హల్లెలూయా. 12 మంది కొడుకుల్లో హల్లెలూయా 10 మంది బాధ పెట్టేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మన పరిస్థితులు హల్లెలూయా మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. బిడ్డలు బాధ పెడతారు, కలిసి ఉండరు, సమాధానం ఉండదు ఇంట్లో, సమృద్ధి ఉండదు ఇంట్లో ఏ మాత్రము
నెమ్మది ఉండదు ఇంట్లో, ఆవేదన, ఎటు చూసినా ఏదో ఒక ఆవేదన కింద ఉంటుంది బతుకు. హల్లెలూయా. ఒక్క సహితాలుగా ఉండి కొన్నిసార్లు అనిపిస్తుంది, నా జీవితం ఇంకా ఏడడానికే పుట్టిందా, నా జీవితంలో నాకు మంచి జరగదా. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, ఆలకించండి. హల్లెలూయా. అమ్మ, మీరు పూర్వకాలం ఏ సినిమా చూసినా సరే ఫస్ట్ కష్టాలన్నీ వచ్చేస్తాయి కానీ లాస్ట్ శుభమని వద్దు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ అన్ని ఫైటింగ్లు వచ్చేస్తాయి కదా, సినిమా ఎండింగ్లో మాత్రం అందరూ మంచోళ్ళు అయిపోతారు. లేకపోతే హల్లెలూయా విలన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతారు. హల్లెలూయా. అలాగే రాత్రంతా చీకటి వచ్చిన పగలు మళ్ళీ వెలుగొద్దంట. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కన్నీరులా ఉండిపోదు, ఏడుపు ఉండిపోదు. ఎల్లకాలం కష్టాలు మన మీద పరిపాలన చెయ్యు. ఒక మంచి రోజు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇప్పుడు కూడా కరువులే. 130 సంవత్సరాల్లో కరువులు, చివరి రోజుల్లో కూడా కరువులు వచ్చాయి. కానీ కష్టం వెనకాల ఎప్పుడు సుఖం ఉంటుంది, కీడు వెనకాల మేలు ఉంటుంది. ఇప్పుడు యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. చచ్చిపోవడానికి ఉన్న కొడుకుని దేవుడు మళ్ళీ బతికించి ఆ దర్శనాలు నిజం చేసి అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచాడు. హల్లెలూయా. 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 కాబట్టి ప్రతి కష్టం, నువ్వు దేవుడు బిడ్డగా పడుకున్న ప్రతి కష్టం వెనకాల దేవుడు మేలు దాచించాడు. హల్లెలూయా. 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 ఎందుకనుకున్నా మారాని మధురంగా చేస్తాడు. మన కష్టాలు వెనకాల ఇప్పుడు మనం ఎందుకు ప్రభువా ఏంటి, దేవుడికి ఏది అసాధ్యం కాదు. ఇప్పుడు మన కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు నీకు 10 లక్షల అప్పులు ఉన్నాయి, నాకు 10 లక్షల అప్పులు ఉన్నాయి సపోజ్. హల్లెలూయా. దేవుడు ఇచ్చేయాలంటే మనం గట్టిగా ప్రార్థన చేస్తే ఏంటి, మన తండ్రి ఐశ్వర్యవంతుడు కదా, ఇవ్వలేడా? హల్లెలూయా. అంతకంటే గొప్ప కార్యాలు మన జీవితంలో చేయలేదా? హల్లెలూయా. కాబట్టి ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుని స్తోత్ర. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. నిన్నెవరైతే చులకనగా చూశారో, నిన్నెవరైతే వద్దనుకున్నారో, హల్లెలూయా, వాళ్ళకే నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోతావు. ఆ రోజున యోసేపుని పక్కన ఇట్టేసి 10 లక్షలు ఇచ్చేస్తే ఈయన గొడవలు ఎందుకు, అతను కొన్ని 10 గొర్రెలు కొన్ని ఇచ్చేస్తే యోసేపు కూడా ఇంకో 4 గొర్రెలు మేపుకుని ఉండిపోడు కదా. కానీ కష్టాలు గుండా తీసుకెళ్ళి కన్నీళ్ళు గుండా తీసుకెళ్ళి, శ్రమలు గుండా తీసుకెళ్ళి, శోధనలు గుండా తీసుకెళ్ళి, హల్లెలూయా, ఒక కిరీటం ఇచ్చాడు. హల్లెలూయా. జీవితంలో కష్టపడ్డ వాళ్ళు సుఖం ఉంటుందండి. హల్లెలూయా. కోరతానే సుఖపడ్డ వాళ్ళకి తర్వాత సుఖం ఉండదు, కష్టపడ్డ వాళ్ళకి సుఖం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు 2 కళ్ళు కూడా, యాకోబు 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు, ఎంత ఆనందము. హల్లెలూయా. తన పోయాడు అనుకున్న కొడుకు ఎదుర్కొంటే రాజులే ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇతనైనా రాజు గారు చేయగలడా? ఒకవేళ యాకోబు చేస్తే ఏం చేయాలి? ఆ 12 మంది సంచులకి ఇతని దగ్గర వచ్చాడు, ఇంకో సంచి అట్టుకుని వచ్చేయాలి. ఇప్పుడు యోసేపు కూడా అతని దగ్గర ఉంటే ఎలా ఉండాలి? కానీ దేవుడి చిత్తంలో ఉన్నాడు కాబట్టి ఆ సంచులన్నీ నింపే వాళ్ళే మారిపోయాడు. దేశంలోని ప్రపంచంలోని అందరు ఆకలి తీర్చేలా మారిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడి చేతుల్లో మనం ఉంటే, దేవుడు మనల్ని పిలుచుకుంటే, హల్లెలూయా, మన మట్టికే మనం కాదు, మన మట్టికే మనం ఆశీర్వాదకరంగా ఉండం. కానీ దేవుడు మనల్ని పిలిస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి నువ్వు ఎటుపోయినా కష్టాలే, ఎటుపోయినా సమస్యలే, హల్లెలూయా, గందరగోళాలు, సమాధానం లేకపోవడం, నీ బతుకంతా కూడా దుఃఖ సహితంగానే ఉండొచ్చు, రోజులన్నీ కొంచెంగానే ఉండొచ్చు. కానీ హల్లెలూయా, కానీ ఎండింగ్ హల్లెలూయా, దేవుడు ఖచ్చితంగా దేవుడిని నమ్మినోడి జీవితాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఆదరిస్తాడు. ఆయన మాటలు నమ్మదగినవి. హల్లెలూయా. ఆయన నమ్మదగిన మాట చేత నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన జీవం గల మాట చేత నీకు జీవం ఇస్తాడు. ఒకవేళ నీ జీవితంలోని బాధలన్నీ అలుముకుని ఒకే దిక్కునికి వచ్చి, ఏదో చూడండి మేఘాలన్నీ, నల్లటి మేఘాలన్నీ కమ్ముకుని నీ చుట్టూ చీకటిగా కమ్మేసి, ఇంకా ప్రభువా వెలుగు రాదా, ఈ ఉరుములు మెరుపులు శోధనలు వేదనలు, ఎటువైపు మార్గం లేదా,
హల్లెలూయా. నేను నడవడానికి మార్గం లేదా, ఈ యొక్క కష్టాల్లోనే నేను ఇంక అంతమంది పోవాలా అనే పరిస్థితుల్లో దేవుడు హల్లెలూయా నీ మధ్యకు వచ్చి అంటాడు, హల్లెలూయా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈ రోజున నేను చుట్టూ శ్రమలు ఉన్నప్పుడు కూడా ధైర్యమైన మాట చెప్తున్నాను దేవుని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు సామర్థ్యాన్ని బట్టి, హల్లెలూయా, నా దేవుని కృపను బట్టి, హల్లెలూయా, నా దేవుడు బలాన్ని బట్టి, హల్లెలూయా, నా దేవుడు గొప్పతనాన్ని బట్టి కష్టంలో ఉన్న నా యేసు ప్రభు గొప్పోడే. నేను ఒకవేళ ఆర్థికమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నా, అనారోగ్య సమస్యలతో నా కుటుంబం ఉంటున్నా, పోరాటాలతోటి, శత్రువులతోటి, హల్లెలూయా, శత్రువులు తగ్గట్లేదు, పెరిగిపోతున్నారు, అయినప్పుడు కూడా నేను బలంగా చెప్తాను, నా యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ప్రార్థన చేసే వాళ్ళకి ఆయన ఏ మేలు చేయకుండా మానడు. హల్లెలూయా. కాబట్టి నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా, కటికి చీకట్లో ఉన్నా, హల్లెలూయా, ఆయన ఏదో మార్గం తిరుగుతాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినావు ప్రభుని, యెహోవాలని నాకు సహాయం కలిగిన. ఆయన భూమి ఆకాశాలు సృష్టించిన వాడు. హల్లెలూయా. ఆయన నా కొండ, నా కోట, నా కేడుము, నా శైలము, నా శృంగము, యెహోవా నా బలము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అంజూరపు చెట్లు పూయికుండెను, ఒలివ చెట్లు, హల్లెలూయా, అవి ఫలించుకున్నప్పటికి కూడా చేనులో పైన రాకపోయినా, హల్లెలూయా, హల్లెలూయా, నా దేవుడు నా కాళ్ళు పండ మీద నిలబెడతాడు, నా కాళ్ళు బలపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడికి కళ్ళు ఉన్నాయి, చూసి చూడనట్టు నన్ను వదిలేడు. ఒకవేళ నేను కష్టంలో ఉంటే, హల్లెలూయా, నేను కష్టంలో ఉంటే వదిలేసి వెళ్ళిపోడా ఆయన. ఒకవేళ నేను ఎంత వ్యతిరేకంగా ఉన్నా ఆయనకి, నన్ను మాత్రం ఆయన దాటి వెళ్ళిపోడు. హల్లెలూయా. నా మేం వెళ్ళిపోడు ఆయన. హల్లెలూయా. నన్ను కనికరింతాడు ఆయన. ఆయన కరుణను బట్టి, ఆయన కృపను బట్టి నేను చెప్తున్న మాట. హల్లెలూయా. ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు, మనకి మేలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి మేలు చేసే దేవుడు యేసు ప్రభు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఉన్న సమస్యలను బట్టి ఎప్పుడు చూసుకోవడం, ఉన్న చుట్టూ ఉన్న శత్రువులను చూసుకోవడం, చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, హల్లెలూయా, చుట్టూ ఉన్న కష్టాలు కాదు మనం చూడవచ్చు. కఠినమైన పరిస్థితుల్లో ఉండను వెళ్ళవలసి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మారాను పోలిన చేదైన స్థలములు ద్వారా పోవలసి ఉన్నానేమి, నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటానము. హల్లెలూయా. హల్లెలూయా. యేసు మనల్ని నడిపిస్తున్నాడు, మనం ఆయన వెనకాల వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. లోయలైనా, కొండలైనా, లోయలైనా మనం భయపడేది లేదు. హల్లెలూయా. యెహోవా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కొండల్లో ఉంటాం మనం, కొన్నిసార్లు లోయల్లో ఉంటాం. లోయల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా, హల్లెలూయా, ఆశీర్వాదంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, దేవుడే మనకు తోడు. హల్లెలూయా. ఆయన కృప ఎన్నడూ విడిసిపోదు. హల్లెలూయా. ఆయన బలమైన హస్తం మనకు తోడుంటుంది. హల్లెలూయా. మన చుట్టూ వాలిన గెద్దలు, కాకిలు, వీళ్ళందరినీ తోలివేసేస్తారు దేవుడు. హల్లెలూయా. ఈ మనల్ని బాధ పెడుతున్న భయాలన్నీ పోగొట్టేసి, హల్లెలూయా, ఆయన మనకు తోడుగా నిలబడతాడు. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి ముగింతాను. నువ్వు ఎవరికైతే అసహాయంగా కనపడ్డావో వాళ్ళందరికీ నువ్వు దొరికే పరిస్థితుల్లో ఉండవు. హల్లెలూయా. ఎవరికైతే నువ్వు నీచంగా కనపడ్డావో, హల్లెలూయా, నువ్వు నిజంగా ఆయన్నే వెంబడిస్తే కనుక, హల్లెలూయా, ఎవరైతే నిన్ను చులకనగా చూసారో వాళ్ళకి నువ్వు దొరకవు, నువ్వు రమ్మన్నా దొరకవాలి. హల్లెలూయా. అంత గొప్ప స్థితిలో నిన్ను పెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం.